నమస్తే. అవధాని ఛానల్కి స్వాగతం. కొన్ని సందర్భాల్లో నాయకులు మాట్లాడిన మాటలు బోబ్రాగ్ అవుతూ ఉంటాయి. ఉద్దేశం సరైందైనా చెప్పడంలో వచ్చిన తేడాతో వచ్చే సమస్య ఇది. శామ్ పిట్రోడా ఈయన చాలా పెద్ద మనిషి, ఒరిస్సా వాడు, అమెరికాకు వలస వెళ్ళాడు. అక్కడ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయ్యారు. ఐ థింక్ హీ వాజ్ ఇన్ యూకే ఆల్సో ఫర్ సమ్ టైమ్. అండ్ రాజీవ్ గాంధీ హయాంలో టెక్నాలజీని ఇండియాకి తీసుకురావడంలో చాలా పెద్ద కృషి చేసిన వాళ్ళలో ఈయన ప్రథముడు. వాస్తవానికి ఇంత జరిగిన తర్వాత అంత అనుభవం ఉన్న పెద్ద మనిషి అమెరికాలో తనకు నచ్చిన ఒక చట్టం గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే దాన్ని పార్టీ ముందు ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రపోజల్ ఏమిటంటే, అమెరికా చట్టాల ప్రకారం ఎవరైనా తన జీవితకాలం వరకు ఒక 100 రూపాయలు సేవ్ చేశారనుకోండి, ఆ సేవ్ చేసిన దాంట్లో ఆ మనిషి తదనంతరం 55 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు ఎక్వైర్ 55% ఆఫ్ దట్. 45% ఎవరికి వెళ్తుందంటే జనానికి వెళుతుంది. ఆ వారసులకు వెళుతుంది. రైట్, దట్స్ వాట్ ది ప్రపోజల్ ఇస్. ఇది మంచి చట్టము. దీనివల్ల ఇది ధనికులకు కాకుండా పేద ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయినా వాళ్ళ తదనంతరం వాళ్ళ ఆస్తిలో 50% గవర్నమెంట్కి వచ్చేస్తే గవర్నమెంట్ దగ్గర స్టోరేజ్ ఫండ్స్ హ్యూజ్, ఇట్స్ వెరీ హ్యూజ్. అది రైటా రాంగా తర్వాత దాని ద్వారా చాలా కార్యక్రమాలు చేసేది ఆయన ఆలోచన. దట్స్ వాట్ ఇట్ ఈస్. అయితే సొసైటీల మధ్య ఉన్న తేడా, అమెరికాలో ఉన్న ఆదాయ వనరులు, అమెరికాలో ఉన్న సిస్టమ్స్, అమెరికాలో ప్రజల వ్యవహార శైలి, ఇవన్నీ వేరు. దానిని ఇండియాకి వర్తింపచేయడానికి ఆయన చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయ్యి అతను చేసిన ప్రతిపాదనతో కానీ దీంతో కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి నేను జయరాం రమేష్ చాలా స్పష్టంగా ప్రకటించాడు. అది అతని వ్యక్తిగతం, దాంతో మాకు సంబంధం లేదు. అంటే ఏమవుతుంది, ఒక నాయకుడి వల్ల ఎక్కువగా బెనిఫిట్ అయితే రాజకీయ పార్టీలు దానికి స్వాగతిస్తాయి. ఏమి తెలియదు దాంట్లో వాళ్ళు ఎవరైనా సరే. అంతకుముందు ఆ పార్టీని ఇష్టం వచ్చిన తిట్టిన వాళ్ళైనా సరే వాళ్ళ బెనిఫిట్ అయితే వాళ్ళని నెత్తికి ఎక్కించుకుంటాయి. అదే మనిషి వల్ల పొరపాటున పార్టీకి నష్టం జరుగుతుందో, రేపు ఎన్నికల్లో దానివల్ల ఇబ్బంది ఉంటుంది అంటే పక్కన పెడతాయి. ఇప్పుడు శామ్ పిట్రోడా పరిస్థితి అంటే, శామ్ పిట్రోడా చేసిన ప్రయోజనం మాకు అక్కర్లేదు, అసలు దాంతో మాకు సంబంధం లేదని జయరాం రమేష్ అని వస్తేసాడు. సో అంటే ఇది జరిగిన దీనితో పాటు రాహుల్ గాంధీ ఇంకొక ఇచ్చేసాడు. ఏమని, ఇన్స్టిట్యూషన్స్ యొక్క వ్యక్తుల యొక్క వాళ్ళ సంపదని మేము అసెస్ చేస్తాము. అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉందో గవర్నమెంట్ లెక్క పెడుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా జరిగే లెక్కలు వాళ్ళ దగ్గర ఇవి వేరు. అది కాకుండా ప్రతి ఇండివిజువల్ వద్ద, ప్రతి ఇన్స్టిట్యూషన్ వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏమిటి, వీటి ఆర్థిక పరిస్థితి ఏమిటి. అంటే రాహుల్ గాంధీ కూడా ఈ తరహా ఆలోచనకి కొంత బొగ్గినట్టు కనపడుతోంది. సో ఇది అటు తిరిగి ఏమైంది, కాంగ్రెస్ పార్టీ నెత్తిన బండ పడ్డట్టు అయింది. లిటరల్గా బండ పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ దీన్ని చాలా పెద్ద అవకాశంగా మార్చుకున్నాయి. కొంచెం కాదు, ఎంత పెద్ద అవకాశం అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పుస్తకాలు నమ్మేస్తుంది, మీ ఆస్తులు తీసేసుకుంటుంది, మీ బ్యాంకుల్లో ఉన్న మీరు సంపాదించిన దాంట్లో గుంజుకుంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా సక్సెస్ఫుల్గా అక్రాస్ ది నేషన్ ప్రచారం మొదలెట్టింది. అండ్ ఇది చాలామంది మధ్యతరగతి, అంటే చాలా అద్భుతమైన ఆదాయాల వనరులు ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మధ్యతరగతి అంతకన్నా, అంటే మధ్యతరగతి లేదా మధ్యతరగతి కొంచెం ఎగువ మధ్యతరగతికి ఎదుగుతున్న వాళ్ళందరికీ షాక్. ఎందుకంటే నువ్వు సంపాదించిన ఆదాయం గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అంటే నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, ట్యాక్స్ ద్వారా గవర్నమెంటే కొంత పే చేస్తున్నావు, అది వేరు. అలా కాదుట, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆస్తిలో సగం గవర్నమెంట్ తీసేసుకుంటుంది అనేసరికి ఇట్ ఈస్ పించింగ్. అంటే చాలామందిని హర్ట్ చేస్తుంది. ఇప్పుడు నా తండ్రి నుంచి నాకు వస్తుంది, నా నుంచి నా కొడుకు వస్తుంది, నా కొడుకు నుంచి నా మనవాడికి వెళుతుంది. ఇట్ ఈస్ ఇన్ ది ఫ్యామిలీ హెరిటేజ్ కాదుట. దీంట్లో సగభాగం గవర్నమెంట్ కొట్టేస్తుంది. అంటే నీ తాత దాంట్లో సగం గవర్నమెంట్ తీసుకుంటుంది, నీ నాన్న మిగిల్చిన దాంట్లో సగం తీసుకుంటుంది, నువ్వు మిగిల్చిన దాంట్లో సగం తీసుకుని నీ కొడుకు, అంటే అట్లా సగం చొప్పున మీరు ఎంత సేవ్ చేస్తే అంతలోనూ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్
ఎనీ ఇండియన్ సిటిజన్ ఆర్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ది మెజారిటీ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఆ మెజారిటీలో ఎంతమంది ఉంటారంటే కనీసం 98% ఉంటారు. మేబీ ఆ 2% కొంచెం ఉండొచ్చు, అది కూడా గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా 98% పీపుల్ విల్ అపోజ్ వాట్ శ్యామ్ పిట్రోడా ప్రపోజ్డ్. అండ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దీనికి ఇంకా యాడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కలిపి కాంగ్రెస్ స్వయంకృతంగా ఎన్నికల్లో వెళ్ళడానికి ముందే ప్రజల ఆగ్రహాన్ని ఇచ్చేస్తుంది. దీని మీద నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, అసలు మీ డబ్బులు ఎలా గుంజుకుంటాము అంటాడు. గవర్నమెంట్ గుంజుకోదలిస్తే డబ్బులు ఎలా అయినా గుంజుకుంటుంది. నీ ఆస్తి కావాలి, ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ పెడుతుంది తీసేసుకుంటాం. నీ ల్యాండ్స్ కావాలి, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది తీసేసుకుంటాం. నీ ఊరు కావాలి, ఇక్కడ ఒక ప్రాజెక్టు జనాల అవసరం నీ అవసరం కన్నా పెద్దది, అందుకు తీసేసుకుంటాం. దీస్ ఆర్ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ విట్నెస్డ్. కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వస్తే మీ డబ్బులు తీసుకుంటుంది అనే అభిప్రాయాన్ని బీజేపీ చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. కాంగ్రెస్కి తీరని నష్టం ఎవరు చేసుకున్నారంటే కాంగ్రెస్ నాయకులే చేసుకున్నారు. అవధాని